జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ మరోసారి భారత్ కు తీవ్ర హెచ్చరికలు చేశాడు. తన వద్ద 1000 మందికి పైగా సూసైడ్ బాంబర్లు ఉన్నారని, వారు ఏ క్షణమైనా భారత్ లో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మసూద్ అజార్ కు సంబంధించిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఆ ఆడియో ఎప్పుడు రికార్డ్ అయిందనే దానిపై స్పష్టత లేదు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ మరోసారి భారత్ కు తీవ్ర హెచ్చరికలు చేశాడు. తన వద్ద 1000 మందికి పైగా సూసైడ్ బాంబర్లు ఉన్నారని, వారు ఏ క్షణమైనా భారత్ లో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఆ ఆడియోకి సంబంధించి ఏంటి వివరాలు? నవీన్, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ అయినటువంటి మసూద్ అజార్ పేరుతో ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఆ ఆడియోలో అతను భారతదేశాన్ని బెదిరిస్తున్నట్లుగా వినిపిస్తోంది. అయితే వైరల్ అయినటువంటి ఆడియో ప్రకారం మన దగ్గర ఒక్కరు ఇద్దరు కాదు, 1000 మందికి పైగా సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారని మసూద్ అజార్ చెప్తూ ఉన్నాడు. ఒక్క సిగ్నల్ వచ్చిందంటే వెంటనే భారత్ లో దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా అంటున్నాడు. అంటే వారి లక్ష్యం ఒకటే, షహాదత్ అంటే ఆత్మాహుతి దాడి చేసి చనిపోవడాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. అయితే భారత ప్రభుత్వం, అదేవిధంగా నిఘా సంస్థలు, భద్రతా సంస్థలు ఇప్పటి వరకు కూడా ఈ ఆడియోని నిర్ధారించలేదు. ఈ ఆడియో నిజమా లేదా అవాస్తవమా అని అధికారికంగా అయితే ఇంకా ప్రకటించలేదు. అయితే నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ ఉగ్రవాద సంస్థలు ప్రాపగండా కోసం, అంటే భయం పుట్టించడానికి చేసే ప్రయత్నం కూడా కావచ్చు అన్నది నిపుణులు చెప్తున్నారు. అయితే మసూద్ అజార్ అంటే ఏదైతే పుల్వామా దాడికి సంబంధించి అనేక ఉగ్రవాదాడులకు కారకుడైనటువంటి వాడు ఈ మసూద్ అజార్, యుఎన్ ప్రకటించినటువంటి అంతర్జాతీయ ఉగ్రవాది. ఈ జైషే మహమ్మద్ ఇటీవల మళ్ళీ యాక్టివ్ అవుతున్నట్లుగా కొన్ని అంతర్జాతీయ వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. భారత భద్రతా వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉంది. ఆడియో పైన దర్యాప్తు జరుగుతుందని కూడా తెలుస్తుంది. అయితే ఇంకా అధికారికంగా అయితే ప్రకటనలు రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఆడియో విస్తృతంగా చర్చనీయాంశం అవుతుంది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా దీనికి సంబంధించిన అసలు ఈ ఆడియో ఎట్లా బయటకు వచ్చింది, ఎవరు దీన్ని ఎవరు ముందుగా అప్లోడ్ చేశారు, ఇది ఎక్కడ లీక్ అయింది అన్న విషయం కూడా ఇప్పుడే భారత ప్రభుత్వం ఈ వివరాలు సేకరిస్తుంది. జైషే ఇటీవల భారత సేన ఏదైతే భారత భద్రతా దళాల పైన కూడా దాడులు చేయడానికి కొంత సన్నద్ధం అవుతుంది, పూర్వ రంగాన్ని సిద్ధం చేసుకుంటుంది, బాంబర్లను కూడా సిద్ధం చేసుకుంటుందని కూడా చూసాం. అయితే మనం చూసాం రెడ్ ఫోర్ట్ దగ్గర ఇటీవల జరిగినటువంటి బాంబు దాడి కూడా ఇటువంటి ఆత్మాహుతి దాడే. సో ఆ సమయంలో ఏమైనా ఈ యొక్క ఆడియో చేశాడా, అప్పటి ఆడియో ఇప్పుడు బయటకు వచ్చిందా అన్న దానిపై కూడా కేంద్ర భద్రతా బలగాలు విచారణ అయితే జరుపుతున్నాయి. నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.